Simple interest SI is equal to P into R into T by 100. P is equal to principal over R sum. P is equal to principal over R sum. R is equal to rate of interest per annum. R is equal to rate of interest per annum. T is equal to time in years. T is equal to time in years. సో ఇది ఒకటే ఫార్ములా అండి. అయితే దీని నుంచి మళ్ళీ మనం 3 ఫార్ములాస్ రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు అంటే, సో వీ కెన్ రైట్ డౌన్ లైక్ దిస్. సో మన ఫార్ములా ఏంటి? SI ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R ఇంటూ హెడ్. దీని నుంచి 3 ఫార్ములాస్ ఏం రాసుకోవచ్చు అంటే, P ఈజ్ ఈక్వల్ టు ఒక ఫార్ములా, P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రేషన్ అంటే SI ఇంటూ 100 బై R ఇంటూ T అని రాసుకోవచ్చు అండి. R ఇంటూ రాయచ్చు. ఇంకో ఫార్ములా ఏం రాయచ్చు అంటే, R ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా SI ఇంటూ 100 బై P ఇంటూ T రాయచ్చు. ఇంకో ఫార్ములా T ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు అంటే, T ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100 బై P ఇంటూ R అని కూడా రాసుకోవచ్చు అండి. ఇవి కూడా రాయండి అన్న, 3 సపరేట్ ఫార్ములాస్. టైం T ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, R ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, S ఈక్వల్ టు ఫార్ములా. P ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్, P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ SI ఇంటూ 100 బై R ఇంటూ T రాయచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా SI ఇంటూ 100 బై P ఇంటూ T రాసుకోవచ్చు. టైం T ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100 బై P ఇంటూ R అని రాయచ్చు. P ఇంటూ R అని రాసుకోవచ్చు నాన్న. చాలా ఈజీ చాప్టర్ అన్న, తప్పకుండా గ్యారెంటీగా 2 మార్క్స్ వస్తాయి గ్యారెంటీగా. వెరీ వెరీ ఈజీ చాప్టర్. లాస్ట్ వన్ ఇంకో ఫార్ములా, అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు, లాస్ట్ ఫార్ములా అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ SI. సో మనకి మొత్తం టోటల్ అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తే మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. అమౌంట్ A ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే P ప్లస్ SI. మనకి మొత్తం అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి కావాలంటే దాన్ని అమౌంట్ అంటాం. అమౌంట్ A ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే P ప్లస్ SI. అసలు ప్లస్ వడ్డీ కలిపి ఇవ్వడాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అమౌంట్ అని కాల్ చేస్తామండి. జస్ట్ ఈ ఫార్ములాస్ వస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ చేసేయచ్చండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక రైట్ డౌన్, సీ హియర్, రైట్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. రైట్ బోర్డు మీద చూడండి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 800. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 800 ఫర్ 2 years at 4% per annum. Find the simple interest on rupees 800 for 2 years at 4% per annum. సో ఇక్కడ find the simple interest అంటే SI క్వశ్చన్ మార్క్, SI ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇంకేమి ఇచ్చాడు? సమ్ P ఈజ్ ఈక్వల్ 800 ఇచ్చాడు, సమ్ ఇచ్చాడు 800 రూపీస్. ఇంకేమి ఇచ్చాడు? T ఈజ్ ఈక్వల్ 2 years ఇచ్చాడు, T ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు 4%. అంత డేట్ అంతా వాడే ఇచ్చాడు. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అంటే SI క్వశ్చన్ మార్క్ అండ్ రూపీస్ 8, ప్రిన్సిపల్ ఈజ్ 800 రూపీస్, టైమ్ ఈజ్ 2 years, R ఈజ్ 4% ఇచ్చాడు. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ SI ఈజ్ కూడా ఫార్ములా అయింది. ఫస్ట్ టైం కూడా ఫార్ములా రాద్దాం అండి. ఫస్ట్ టైం కూడా ఒకసారి ఫార్ములా రాద్దాం, P ఇంటూ R ఇంటూ T బై 100. తర్వాత ఫార్ములా రాయద్దు, ఇక ఓన్లీ ఫస్ట్ టైం కాబట్టి ఫార్ములా రాద్దాం, తర్వాత ఫార్ములా రాయద్దు, గుర్తుంచుకోవాలి. SI ఈజ్ కూడా ద ఫార్ములా ఈజ్ P ఇంటూ R ఇంటూ T బై 100. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఈజ్ 800 ఇంటూ వాట్ ఈజ్ రేట్ 4, టైమ్ ఈజ్ 2 బై 100. సో ఈ 2 zeros క్యాన్సిల్. సో 4 ఇంటూ 2 8 ఇంటూ 8 64 రూపీస్ ఈజ్ ద రిక్వైర్డ్. అంటే వాడికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 64 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. ద రిక్వైర్డ్ ఇంట్రెస్ట్ ఈజ్, హీ విల్ గెట్ ద రిక్వైర్డ్ ఇంట్రెస్ట్ యాజ్ 64 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. సో జస్ట్ ఫార్ములా వస్తే, సో ఒక బేసిక్ ప్రాబ్లం గ్యారెంటీగా వస్తుంది ఖచ్చితంగా. సో SI ఈజ్ ఈక్వల్ ద ఫార్ములా ఈజ్ P ఇంటూ R ఇంటూ T బై 100 ఇస్ ద రిక్వైర్డ్ ఫార్ములా. చూడండి, ఇదే లెక్కని మనం బై యూజింగ్ పర్సంటేజ్ లెక్క కూడా చేయొచ్చు. బై యూజింగ్ పర్సంటేజ్ యూజ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, మనకి ఏం చెప్పాడు? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 800 మీద వడ్డీ వస్తుంట. ఎందుకు ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుంట? 4% వడ్డీ వస్తుంట. ఎవ్రీ ఇయర్ హీఈస్ గెటింగ్ 4% ఇంట్రెస్ట్ ఆన్ 800 రూపీస్. సో మొత్తం ఎన్ని ఇయర్స్ అండి? టోటల్ 2 years. అంటే 1 yearకి 4% అంటే 1 yearకి 4% అంటే ఇంకో ఇయర్కి ఇంకో 4%. మొత్తం వాటి టోటల్ పర్సెంటేజ్ ఎంత? 8%. మొత్తం టోటల్ 2 years ఉంది. ఎవ్రీ ఇయర్ హీఈస్ గెటింగ్ 4%. అంటే 2 years కలిపి మొత్తం టోటల్ పర్సెంట్ ఎంత వస్తుంది? 4 + 4 8%. వాటికి మొత్తం 8% దేని మీద? సమ్ మీద 800 రూపీస్ మీద 800 రూపీస్ మీద 8%. వాటి మీనింగ్ ఆఫ్ 8%, 8/100. 8% 8/100 అయిపోయింది. 2 zeros క్యాన్సిల్. 8 ఇంటూ 8 ఎంత? అంతే. ఫార్ములాతో సంబంధమే లేదు. ఫార్ములా లేకుండా కూడా మనకి డైరెక్ట్ ఆన్సర్ 64 ఉంది. సో ఏంది? హీ ఈస్ గెటింగ్ ఫర్ ఎవ్రీ ఇయర్ 4%. సంవత్సరానికి 4% వడ్డీ వస్తుందట. మొత్తం ఎన్ని ఇయర్స్? 2 years. 4 + 4 టోటల్ 8%. సో దాని మీద 800 రూపీస్ మీద 8% ఇంట్రెస్ట్. 800 ఇంటూ 8%, 8/100. 8% మీన్స్ 8/100. 2 zeros క్యాన్సిల్. 8 ఇంటూ 8 64 రూపీస్ వడ్డీ వస్తుంది టోటల్. ఓకే, రాసుకుంటే కూడా
ఇది వీ కెన్ కాల్ యాజ్ పర్సంటేజ్ మోడ్ ఉంటుంది, పర్సంటేజ్లో చేయడం అమ్మతండి. ఓకే అండి, ఇప్పుడు మోడల్ అర్థమైంది కదా. ఒక 3-4 లెక్కలు ఇవే సేమ్ మోడల్స్ ఉంటాయి, చేస్తారు కదా. ఓకేనా, రైట్. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹500 ఫర్ 3 years at 6% per annum. ఇక ఫార్ములా రాయొద్దు, ఫార్ములా మైండ్లో ఉండాలి. వాట్ ఇస్ ద ఫార్ములా? P/R/T/100 ఇస్ ద ఫార్ములా. P/R/T/100 ఇస్ ద రిక్వైర్డ్ ఫార్ములా. ఫార్ములా అనేది మైండ్లోనే ఉండాలి, ఊరికే ఫార్ములా రాయొద్దు. ఫార్ములా అంటే ఒక టైం వేస్ట్, ఒక స్టెప్ వేస్ట్, మన టైం వేస్ట్ కూడా. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹500. Find the simple interest on ₹500 for 3 years at 6% per annum. So SI is equal to, direct రాయడమే, SI is equal to ప్రిన్సిపల్ ఎంత ఉంది ₹500, R ఎంత ఉంది 6, టైం ఎంత ఉంది 3/100, అయిపోయింది అంతే. ఇక ఫార్ములా మైండ్లో ఉండాలి. SI is equal to, the formula is P/R/T/100 is the formula. Principal is ₹500, R is 6%, time is 3 years by 100. So ఈ 2 zeros cancel. 5 into 6 30, 30 into 3. What is the answer? ₹90 is the answer. Right? ₹90 is the required answer వస్తుంది. The required answer is ₹90 is the required answer వస్తుంది. ఈ విధంగా చేయాలండి. ఓకే, నెక్స్ట్ సేమ్ వన్ కూడా చూద్దామా. సేమ్ వన్ కూడా చూడండి. ఇది కాబట్టి టైం 2.5 years అని ఇచ్చాడు, 2 years and 6 months ఇచ్చాడు. టైంని కంపల్సరీ మంత్స్లో ఉండకూడదు, ఇయర్లో మార్చుకోవాలి కంపల్సరీ. టైం మంత్స్లో ఉండదు, ఇయర్లోకి మార్చుకోవాలి. He was given P is equal to 2400. R is equal to 5%. T is equal to 2 years and 6 months, and T is equal to 2 plus 2 years and 6 months. 6 months they convert into years. ఎలా కన్వర్ట్ అంటే 2 plus 6/12 అని రాయాలి. ఎందుకంటే 1 year contains how many months? 1 year contains 12 months కాబట్టి 6/12 అని రాయాలి. ఒకటి 4 months ఇస్తే 4/12 రాయాలి. 5 months ఇస్తే 5/12. ఎందుకంటే దాన్ని కన్వర్ట్ ఇంటూ ఇయర్స్. టైం అనేది మన ఫార్ములాలో ఇయర్స్లో ఉండాలి కంపల్సరీ. దట్స్ వై ఎందుకంటే కన్వర్ట్ ఇంటూ ఇయర్స్. దట్స్ వై 6/12 అని రాయాలి. 6 1s are 6 2s are. So the value is 2 plus 1/2. 2 plus 1/2. What is the LCM is 2. 2 into 4 plus 1. 5/2 years అండి, ఇదండి. సో టైం ఎంత అంటే 2 years and 6 months ఏమని రాసుకోవచ్చు అంటే 5/2 అని రాసుకోవచ్చు. 5/2 అని రాసుకోవచ్చు అండి. 5/2 అని రాసుకోవచ్చు. ఇప్పటిగా మనం SI is equal to రాద్దాం. ఇక SI is equal to, what is ప్రిన్సిపల్ is 2400, rate is 5, time is 5/2 by 100. The formula for SI is equal to P/R/T/100 కాబట్టి. సో ఇక్కడ ఫార్ములా, సో ఈ 2 zeros cancel, ఈ 2 zeros cancel. 2 1s are 2 12s are. 12 into 5 60, 60 into 5 ₹300 is the answer అండి. ₹300 is the required answer. సో దీనిలో ఈ మోడల్లో మీరు జస్ట్ ఇక్కడ చేంజ్ అంటే ఓన్లీ టైం మాత్రం చేంజ్ చేసుకున్నాం. డైరెక్ట్ ఇవ్వకుండా మంత్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ మంత్స్ని బై 12తో డివైడ్ చేయాలి. 2 years and 6 months 2 plus 6/12. 2 years 4 months is 2 plus 4/12. 2 years 8 months is 2 plus 8/12 అని రాసుకోవాలి. అదొకటి వస్తే చాలు. సో ఒకవేళ ఇదే లెక్క మనం పర్సెంటేజ్ మెథడ్ చేసామనుకోండి, మరి చేస్తే ఫస్ట్ 2 yearsకి ఎంత 5% ఉంది అక్కడ, 5%. 2 years మొత్తం టోటల్ ఎంత 10% అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2400 మీద ₹2400 మీద 10%. 10% మీన్స్ 10/100. 10/100. ఈ 2 zeros క్యాన్సిల్, ₹240 వచ్చిందండి. ₹240 వడ్డీ వచ్చింది. ఇది ఓన్లీ 2 yearsకి. ఇంకా 6 months ఉంది. సో ఇయర్కి 5% అంటే ఇయర్కి 5% అంటే 2 years 10. ఇప్పుడు ఓన్లీ 6 monthsకి అంటే దీనిలో 5% సగం ఎంత 2.5. అంటే 2400 2.5 ఎంత, 2400లో 2.5%. 2.5% ఎంత? సో 2400లో 2.5% అంటే 2 ఆ పాయింట్ తీస్తే కింద 10, మళ్ళీ పర్సెంట్ ఇస్తే 100. ఈ విధంగా రాస్తాం. ఏమైతే చెప్పండి, ఈ 2 zeros క్యాన్సిల్. 5 2s are 5 5s are. 2 1s are 2 12. 12 into 5 ఎంత అంటే ₹60. సో అక్కడ 10% 240, ఇక్కడ 2.60. మొత్తం టోటల్ 240 plus 60 ఎంత అవుతుంది? ₹300. ఇలా కూడా చేసుకోవచ్చు. పర్సంటేజ్ ఉపయోగిస్తే ఏం చేస్తున్నాం, విడగొడుతున్నాం.
ఫస్ట్ 2 ఇయర్స్కి. సో 2400 10% మీన్స్ 240 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. పక్కన పడేయండి. ఇంకా 6 మంత్స్కి ఇంట్రెస్ట్ కావాలి. సో ఇది పర్ యానం సంవత్సరానికి 5%, 6 మంత్స్ కానీ దానిలో సగం 2.5, 5లో సగం 2.5. సో 2400 2.5 ఎంత, 2.5% ఎంత అంటే 60 రూపీస్ వస్తుందండి. ఆ 240 + 60 300. లేదా డైరెక్ట్ ఫార్ములా ప్లేస్ 300 రూపీస్ డైరెక్ట్ ఇక్కడ ఎలా వస్తుంది. ఇలా ఏం చేసుకోవచ్చు, అలా ఏం చేసుకోవచ్చు. ఎలా చేసినా ఒకటే మీనింగ్ ఒకటే. నెక్స్ట్ ఇంకొక లెక్క ఉంది రాయండి మీద. ఎనీ డౌట్ అని ఇక్కడ ఏం డౌట్ లేదు కదా. Find the simple interest on rupees 1600. Find the simple interest on rupees 1600. Find the simple interest on rupees 1600 for 3 years and 3 months and for 3 years and 3 months at 4.5% per annum. For 3 years and 3 months at 4.5% per annum. For 3 years and 3 months at 4.5% per annum. At 4.5% per annum. So P is equal to 1600 ఇచ్చాడు. P is equal to 1600. R is equal to 4.5 అంటే 4.5. దిస్ ఈజ్ ఈక్వల్ టు LCM 2 9/2 అవుతుంది. నెక్స్ట్ T ఈజ్ ఈక్వల్ టు 3 years 3 months అంటే 3 + 3/12. 3 + 3 years and 3 months 3 + 3/12. సో 3 1s are 3 4s are. So the fraction is 3 + 1/4. Now take LCM is 4 3 is 12 + 1 13/4 years అండి. The time is 13/4. 3 years and 3 months అంటే 3 + 3/12. 3 + 3/12 go on cancellation. The value becomes 13/4. ఇప్పుడు SI రాద్దాం. ఇక SI is equal to P. Principal is 1600. Rate is 9/2. Time is 13/4 by 100. ఈ 2 zeros cancel. 2 into 4 8 8 1s 8 2s. సో ఇక్కడ నాకు 9 into 8 13, 9 into 8 సో 9 into 2 18, 18 into 13. సో 8 24 కాబట్టి రెండులో ఏదో ఒక ఆన్సర్ 2 కానీ 3 కానీ ఏ ఆన్సర్ 2 ఆ 3 ఉంది. 234 ఈజ్ ఆన్సర్ అండి. నేను జస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేశాను. 9 2s 18, 8 ఉంది. 8 into 3 24 అంటే చివరి డిజిట్ నెంబర్ 4 రావాలి. మన టైం బాగాలేక 2 ఉన్నాయట, ఒకటి ఉంటే బాగుండేది. టక్కున కూడా ఆన్సర్ పెట్టేవాడు. సో our multiplication the value is 234 is the required answer అండి. 234 is the required value వస్తుందండి. సో ఇప్పుడు మనం SI మీద ప్రాబ్లం చేసామండి. నెక్స్ట్ సమ్ మీద రేట్ మీద కూడా ప్రాబ్లం చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి అన్న, మళ్ళీ చెప్తున్నాను. సో ఎందుకంటే నాకు తెలియదు, మీకు డౌట్ ఉంది నాకు తెలియదు. సో మీరు అడిగితేనే నాకు చెప్పడానికి వీలవుతుంది. సార్ ఏమో అనుకుంటే మీకు లెక్కలు రావు. నేను ముందే చెప్తాను క్లియర్గా. సో టు బీ ఫ్రాంక్ ఏది ఉన్నా టు బీ ఫ్రాంక్ బోర్డు మీద అడగండి. అడగకుండా ఉంటే మాత్రం, ఎందుకంటే నాకు తెలియదు మీకు అసలు వచ్చారో నాకేం తెలియట్లేదు. సో మీరు అడిగితేనే నాకు ఒక ఐడియా వస్తుంది. సో అర్థమైతే ఓకే, వెల్ అండ్ గుడ్, నష్టమేం లేదు. అర్థం కాకపోతే మాత్రం ఇమీడియట్గా డౌట్ రేజ్ చేయండి, నేను చెప్తాను. దానివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మీతో పాటు మీ పక్కోడు కూడా ఉపయోగపడుతుంది. వాడు కూడా మనసులో ఉంటే వాడు అడగాడు, మనం అడిగినాం అంతే, తేడా ఏం లేదు. సో దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. సో దట్స్ వై ఏమన్నా టు బీ ఫ్రాంక్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను గ్యారంటీగా. నెక్స్ట్ లెక్క చూడండి. రైట్ ఆన్ ద 5th ప్రాబ్లం. ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ సో మీరు నేను డౌట్ అయితే సార్ నన్ను ఏమైనా క్వశ్చన్ వేస్తున్నాను, అటువంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి. నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయను, సింపుల్ మళ్ళీ ఒకసారి చెప్తా. ఏమో సార్ని డౌట్ అనగానే మన మీద ఎదురు క్వశ్చన్ పడితే ఇది ఎక్కడ గొడవ అని చెప్పేసి అడగకుండా ఉండకండి. అట్లాంటిది ఏమి లేదన్నా, నేను మిమ్మల్ని క్వశ్చన్స్ ఏమి అడగాను, నేనే మళ్ళీ ఇంకోసారి చెప్తా క్లారిటీగా. ఓకే, అటువంటి ఫీలింగ్స్ కూడా ఏం పెట్టుకోకండి. ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years at 7.5% by rupees 450. ఇది ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ అంటే P క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో మనకి P క్వశ్చన్ మార్క్ అండి. ఇక్కడ ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ అంటే P అడుగుతున్నాడు, P క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ అంటే P ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years, T ఈజ్ ఈక్వల్ టు 5 years ఇచ్చాడు. R ఈజ్ ఈక్వల్ టు 7.5% చెప్పాడు. 7.5 మీన్స్ 15/2. SI ఇచ్చేసాడు. SI ఈజ్ ఈక్వల్ టు 450 ఇచ్చాడు. SI ఈజ్ ఈక్వల్ టు 450. ఇది పడిచిన డేటా. ఆన్ వాట్ సమ్ ఆఫ్ అంటే P క్వశ్చన్ మార్కు, టైం 5 years, R 15/2, SI 450. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ P? ఒకసారి రాద్దాం. P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? SI ఇంటూ 100 బై R ఇంటూ T ఈజ్ ద ఫార్ములా.
The formula is P is equal to SI into 100 by R into T is the formula. Now substitute all the values. What is SI? 450 into 100 by what is R? R is 15 by 2. 15 by 2. Next time is 5 years. Time is 5 years. 15 ones are 15 3s 45 30 times పోతుంది. 5 ones 5 6 times. ఈ 2 కూడా పైకి వస్తుంది, ఇలా వస్తుంది. 6 into 2 into 100. 6 into 2 into 100. So what is the final answer? 1200 is the final answer. 1200 is the required final answer వస్తుందండి. 1200 is the required final answer వస్తుందండి. సో వాట్ ఇచ్చిన డేటా ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ P క్వశ్చన్ మార్క్ T ఈజ్ ఈక్వల్ 5 years, R ఈజ్ 7.5 అంటే 15 by 2 అవుతుంది. SI ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ వాడు చెప్పాడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ రూపీస్ 450 అని చెప్పాడు. SI ఈజ్ ఈక్వల్ 450. ఇచ్చిన డేటా మొత్తం రాశాను, జస్ట్ మీకు అర్థం కావడం కోసం డేటా రాశాను. ఎగ్జామ్లో డేటా కూడా రాయొద్దు, డైరెక్ట్గా P ఈజ్ ఈక్వల్ ఫార్ములా వేయాలి, నెంబర్లు వేయాలి అంతే. ఇప్పుడు మనం అర్థం కావడం కోసం నెంబర్లు వేసాను, మళ్ళీ అదే నెంబర్ రిపీట్ చేయొద్దు. ఇక ఎగ్జామ్ కూడా ఇట్లే చేస్తాంటే ఇంకో నిమిషం పోతుంది. సో జస్ట్ ఇక్కడ అర్థం కావడం కోసం మీకు ఆ నెంబర్లు వేసాను అంతే, లేదు నెంబర్స్ రాయదు, ఫార్ములా వేసి సపరేట్ కొట్టేయాలి డైరెక్ట్గా. సో స్ట్రైకింగ్స్ రావాలంటే కంపల్సరీ ఏం రావాలి? మల్టిప్లికేషన్స్ రావాలి. అది రానంతసేపు స్ట్రైకింగ్ రాదు. సో కంపల్సరీ 20 మల్టిప్లికేషన్స్ రోజు బై హార్ట్ చేయాల్సిందే. ఎగ్జామ్ రాస్తున్నంతసేపు మనం ఎవ్రీడే కంపల్సరీగా మల్టిప్లికేషన్స్ ప్రతిరోజు రాయాలి. 20 వరకు రాస్తే ఆటోమేటిక్గా లెక్కలు వచ్చినట్టే లెక్క. మల్టిప్లికేషన్స్ రానంత వరకు లెక్కలు రావు, అది మాత్రం ఖాయం. అది స్క్వేర్ నెంబర్స్ అండ్ క్యూబ్ నెంబర్స్. 4 square ఎంత 16, 5 square ఎంత 25, 10 square 100, 12 square 144, 13 square 169, 25 square 625, 35 square 1225. రాకపోతే మాత్రం రావు, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే నోటికి ఎంత బాగా వస్తే లెక్కలు చేయడం అంత ఈజీ అవుతుంది. సో ఎంతసేపు దాన్ని రోజు 10 నిమిషాలు అంతే చేస్తే చాలు. 10 నిమిషాలు టైం కడిస్తే చాలా సరిపోతుంది, ఏం లేదు. ఓకే, సేమ్ మోడల్ ఇంకోటి చూడండి అన్న. రైట్, అంత సేమ్ మోడల్. ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ on what sum of money will the simple interest for 6 years and 6 months for 6 years and 6 months at a 6% per annum be rupees 390 be rupees 390 be rupees 390 on what sum of money will the simple interest for 6 years and 6 months at a 6% per annum is rupees 390. మళ్ళీ సేమ్ ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ అన్నాడు. ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ అన్నాడు కాబట్టి ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ అంటే P క్వశ్చన్ మార్క్ అని చెప్తున్నాడు. P is equal to question mark. Next, time T is equal to 6 years 6 months and 6 plus 6 by 12. 6 ones are 6 twos are. The value is LCM is 2 into 12, 13 by 2 years. Next, R is equal to 6%. SI is equal to interest is 390 rupees. This is what data. P question mark, T is equal to 13 by 2, R is equal to 6%, T is the interest is 390. Just we have to find out the P value. We have to find out the P value find cheyali. So P is equal to the formula is SI into 100. SI is 390 into 100 by 390 into 100 by R into T. R is 6, time is 13 by 2. ఈ 2 పైకి వస్తుందండి, పైన రాసేస్తున్నా. 13 by 2 పైకి వస్తుంది. 13 ones are 13 3 times, 30 times పోతుంది. 6 ones are 6 5s are. 5 into 100 500 into 2, the value is 1000 rupees is the answer, and 1000 rupees is the required answer వస్తుందండి. 1000 rupees is the required value. Okay, next we can see other formula. మనం ఇప్పుడు P చూసాం, నెక్స్ట్ we can go for R. What is the formula for R? R is equal to formula ఉంది, rate of interest SI into 100 by P into T is the formula. Rate of interest R is equal to the formula is SI into 100 by P into T. రాసుకున్నాం మనం ఆల్రెడీ ఫార్ములా, దాని మీద చూడండి ఎలా ఉంటుంది. On what sum of money will the simple interest for 3 years and 4 months at 5 1/4% be rupees 350 అన్నాడు. On what sum of money will the simple interest for 3 years and 4 months at 5 1/4% per annum be rupees 350 be rupees 350. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇవి కూడా రాయాల్సిన అవసరం లేదు మీకు, అవి కూడా పేపర్లో ఇచ్చేస్తాను, ప్రింటింగ్ ఇస్తాను మీకు. ఇది కూడా రాస్తే కష్టపడాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆన్సర్ రాసుకుంటే మీ పని అంతేం లేదు. ఓకే, ఒక్క ఫస్ట్ బ్యాచ్కి కొద్ది ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ టైం ఐ విల్ గో ఫర్ ప్రింటెడ్ పేపర్. ఇక్కడ ఏముందో అదే మీకు ప్రింటెడ్ పేపర్ మీకు ఇచ్చేస్తాను టోటల్గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే టైంని మనం అనవసరంగా ఇవన్నీ ఇట్లా రాసి వేస్ట్ చేసినా కంటే టైం తక్కువ కన్జ్యూమ్ కావాలి, ఎక్కువ ప్రాక్టీస్ కావాలి, దానికోసం అంతేం లేదు.
బట్ రాయటం వల్ల మాత్రం మీకు ఉపయోగమే. రాయడం లేదంటే ఒక కనీసం ఏదో సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకున్న ఒక ఐడియా అని ఉంటుంది. రాయటం అసలు పూర్తి మర్చిపోయినాకండి 0 అవుతుంది గ్యారంటీ. ఓకే అండి. ఏమి చూడండి, ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ, వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? 2000 వచ్చిందండి ఆన్సర్, రైట్. సో ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ, P ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ టైమ్ T ఈజ్ ఈక్వల్ 3 years and 4 months. 3 + 4/12. 4 1s are 4 3s are. So the LCM is 3 × 3 9 + 1 10/3 years. 10/3 years. Next R is equal to 5 1/4% means R is equal to 5 1/4%. 5 1/4% means LCM is 4 × 5 20 + 1 21/4%. నెక్స్ట్ వాడు SI కూడా ఇచ్చాడు. SI ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 350 ఇచ్చాడు, 350. ఇది వాడు ఇచ్చిన డేటా మొత్తం. మన అడిగింది P అడిగా. P ఈజ్ ఈక్వల్ టు SI × 100. SI ఈజ్ 350 × 100 బై ద వాల్యూ ఆఫ్ R ఈజ్ 5 1/4 21. అవి 4 పైకి వస్తుంది. T అంటే 10/3, 10 ఇక్కడ వస్తుంది, 3 పైకి వస్తుంది. ఇదండి మొత్తం డేటా. సో 0 0 క్యాన్సిల్. 7 టేబుల్ 7 5s 7 3s. ఈ 3 క్యాన్సిల్. 5 × 4 20. 5 × 4 20. 20 × 100. 2000 rupees ఈజ్ ద ఆన్సర్ అండి. 2000 rupees ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుందండి. 5 × 4 20. 20 × 100. 2000 rupees ఈజ్ ద రిక్వైర్డ్ వాల్యూ వస్తుందండి. ఎనీ డౌట్స్? ఎన్ని చిన్న లెక్క పెద్ద డౌటే ఉంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి అనుకోండి, ఇన్ వాట్ టైమ్ T అడిగాడండి. ఇన్ వాట్ టైమ్, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ టైమ్ T? టైమ్ T ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే టైమ్ T ఈజ్ ఈక్వల్ టు ద ఫార్ములా ఈజ్ SI × 100. SI × 100 బై P × R ఈజ్ ద ఫార్ములా అండి. ద ఫార్ములా ఈజ్ టైమ్ T ఈజ్ ఈక్వల్ టు SI × 100. SI × 100 బై P × R ఈజ్ ద ఫార్ములా. బై P × R ఈజ్ ద ఫార్ములా అండి. ఇన్ వాట్ టైం అడిగాడు మనీ. సో ఇన్ వాట్ టైం వీళ్ళ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 8000. వీళ్ళ ఇప్పుడు ఇక్కడ చూడండి అన్న 2 ఉన్నాయి. దీనిలో ఏది ప్రిన్సిపల్, ఏది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడైనా ప్రిన్సిపల్ ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడు ఆల్వేస్ ప్రిన్సిపల్ ఈజ్ మోర్, ఇంట్రెస్ట్ ఈజ్ లెస్. అంటే మనం తీసుకున్న అసలు ఎక్కువ ఉంటుంది, వడ్డీ తక్కువ ఉంటుంది. అలా కాకుండా రివర్స్ ఉందనుకోండి, పెద్ద గొడవ దాడ. అంతేనే కదా. ఇప్పుడు సపోజ్ మనం వాడికన్నా 10,000 వడ్డీ ఇచ్చాం, మొత్తం ఎంత అంటే 50,000 చెప్తే ఏమైతే వాడు కొడతారా? ఇంకుంటా ఇచ్చిందే 10,000, వడ్డీ అన్ని కలిపి 50,000 చేసినాం అనుకోండి, వాడు ఇయ్యాడు దండం పెట్టి నీ అసలు 10,000 తీసుకో అంటాడు గ్యారంటీ. అవునా కదా? లేదా 50,000 ఇస్తారా? అంత పుణ్యాత్మైన వాళ్ళు ఇక్కడ. అవసరమైతే అసలే ఎగ్గొడతాడు వాడు. ఆ ఉన్న 10,000 కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిపోతాడు. సో దట్స్ వై జస్ట్ ఇక్కడ ఐడియా ఏంటంటే ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ అనేది ఎక్కువ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. అంటే ఇదేమో 8తోనేమో ప్రిన్సిపల్ P అవుతుంది, ఇదేమో SI అవుతుంది. రెండు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఏదేదని ఎప్పుడైనా ఆల్వేస్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది, ప్రిన్సిపల్ ఎక్కువ ఉంటుంది. ప్రిన్సిపల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో P ఈజ్ 8000, SI ఈజ్ 960. ఫార్ములా ప్రకారం T ఈజ్ ఈక్వల్ టు SI. SI ఈజ్ 960. 960 × 100 బై ప్రిన్సిపల్ ఈజ్ 8000. 8000 into R is 6%. So ఈ 3 zeros cancel, ఈ 3 zeros cancel. 8 1s are 8 12s are 6 1s are 6 2s are. So finally 2 మీద టైం కాబట్టి పక్కనే రాయాలి. 2 years is the answer and the required answer is 2 years is the required answer and 2 years is the required value వస్తుందండి. 2 years is the required value. So the formula is the time T is equal to SI × 100 by P × R is the formula. SI × 100 by P × R is the formula. According to the formula, the required time is 2 years is the required time. Write down same model. In what time will the simple interest? In what time will the simple interest? In what time will the simple interest on rupees 7,500? On rupees 7,500 at 4% per annum by rupees 1,050. By rupees 1,050. In what time will the simple interest? In what time will the simple interest on rupees 7,500? On rupees 7,500 at 4% per annum by rupees 1,050. By rupees 1,050. 1050. ఇదేమో ప్రిన్సిపల్, సారీ ఇది ఇంట్రెస్ట్,
ఇది ప్రిన్సిపల్, ఇది ఆర్. టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు SI into 100. SI is 1050 into 100 by the principal is 7500 into 6 into 4. So ఈ 2 zeros cancel. 5 15s, 5 2s 10, 5 1s 5 2 10 times. మళ్ళీ 5 పోతుంది. 5 3s, 5 4s 20, 5 2s, 2 2s are 2 21 times. So finally only 3 1s 3 7s. So the required answer is 7/2 years. 7/2 years నేను రాయొచ్చు అంటే 3.5 years అని రాయొచ్చు. ఏంది 7ని 2తో డివైడ్ చేస్తే 7 2 3s are 6, రిమైండర్ 1, 3 1/2 years, 3 1/2 years అని 3 1/2 years అని రాయొచ్చు. సో ఇక్కడ మనకి 3.5 years అని ఇవ్వకుండా వాడు ఏం చేసినంటే 3 years and 6 months అంటే దీన్ని మంత్స్లో మార్చాడు. 3 years డాట్ హాఫ్ ఇయర్ 1/2 into 12 months. 1 year contains 12 months, get a half into 12 months. 2 1s are 2 6 times. So the answer is 3 years dot 6 months is the answer. ఇలా తీసుకోవచ్చు. బట్ ఏంది హీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మంత్స్. సో మంత్స్ కన్వర్ట్ చేసి కాబట్టి హాఫ్ ఇయర్ అంటే నథింగ్ బట్ ఎవ్రీ ఇయర్ కంటెన్స్ 12 months కాబట్టి 1/2 into 12. 1 year contains 12 months కాబట్టి 1/2 into 12. Say for the required answer is 6 months is the required answer. Therefore the required answer 3 years and 6 months is the required value. 3 years and 6 months is the required value వస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్? నెక్స్ట్ న్యూ మోడల్ చూద్దాం అనుకుంటా. నేను మార్క్స్ ఎలా వచ్చినాయండి ఎల్సీఎంఎస్సీలో? వాట్ ఇస్ ద హైయెస్ట్? ఎల్సీఎంఎస్సీలో మార్క్స్ రాసారా, ఎగ్జామ్ రాసారా, రాలేదా? లేదా నేను తీయాలి చిట్టా? మీ అందరూ చిట్టా దగ్గర ఉంటుందండి, తీసి మొత్తం బయటకు వస్తాయని. వాట్ ఇస్ ద హైయెస్ట్ మార్క్? ఎంతమంది రాసారు ఎగ్జామ్ చెప్పండి? హౌ మెనీ మెంబర్స్ ఆర్ రిటన్ ద ఎగ్జామ్? మీతో రాయలేదు, ఎగ్జామే రాలేదా? వెరీ గుడ్, చాలా బాగా కష్టపడుతున్నాయి ఈ లెక్కనైతే. ఎట్లా అండి మీకోసం అండి ఎగ్జామ్ పెట్టింది? రాయట్లే ఎగ్జామ్స్. కనీసం ఎగ్జామ్ చూసారా? వచ్చిన సంగతి తెలుసా తెలవదా? అదేం తెలవదా? తెలుసు కదా. ఓకే, రైట్. నెక్స్ట్ చూడనా, నెక్స్ట్ న్యూ మోడల్. ఇది ఆర్ అడుగుతున్నాడు. ఎట్ వాట్ రేట్ పర్సన్ పర్ యానం విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ on rupees 2500 for 3 years be rupees 375. ఇది తప్ప ఆర్ అడిగాయండి. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఆర్? R is equal to SI into 100 by P into T is the formula. R is equal to the formula is SI into 100 by P into T is the formula. By P into the formula. ఇచ్చిన ప్రాబ్లంలో సో మోర్ నెంబర్ ఇదేంది, ఇది ప్రిన్సిపల్ P అవుతుంది, ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది SI అవుతుంది, ఇది టైం T అవుతుంది. ప్రాబ్లంలో ప్రిన్సిపల్ ఏమో 2500, టైం ఏమో 3 years, ఇంట్రెస్ట్ ఏమో 375 రూపీస్ ఇంట్రెస్ట్. వాట్ ఇస్ ద ఆన్సర్? 5% is the required answer. ఆర్ కదా 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ is 5%. So R is equal to SI. Interest is 375 into 100.
375 into 100 by principal is 2500 into time is 3 years. Time is 3 years. ఈ 2 zeros cancel. Next 5 table. 5 5s are 25, 5 7s are 35, 5 5s are 25. మళ్ళీ ఇంకోసారి 5 table, 5 1s, 5 15s. సో 3 table, 3 1s, 3 5s. సో ఫైనల్ నాకు 5 మిగిలింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు పర్సంటేజ్ పెట్టాలి. టైం అయితే పక్కన ఇయర్స్ అని రాయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే పర్సంటేజ్ పెట్టాలి. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 5% ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ద రిక్వైర్డ్ ఆన్సర్ 5% ఈజ్ ద రిక్వైర్డ్ వాల్యూ వస్తుందండి. 5% ఈజ్ ద రిక్వైర్డ్ వాల్యూ. సేమ్ మోడల్ ఇంకోటి చేయండి మీరు.